నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీనరాశి, మీనలగ్న జాతకులకి రాహు గోచారం మీ వ్యయ స్థానంలో శతభిష నక్షత్రంలో కుంభరాశిలో జరగడం వల్ల పర్టికులర్‌గా ఈ కంప్లీట్ మీనరాశి, మీనలగ్న జాతకులకి నవంబర్ 23, 2025 నుండి 2026 జూన్ 30 వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కంప్లీట్‌గా తెలుసుకుందాం. ముందుగా ఇంకా ఈ యొక్క డేట్స్ అన్ని కూడా చూసుకుంటే ఇక్కడ రాసానమాట మీకు అవగాహన కోసం. అండ్ ఇది ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత జరిగే ట్రాన్సిట్ అనమాట. అంటే 18 ఇయర్స్ ముందు ఇట్లా శతభిష నక్షత్రం రాహు ట్రాన్సిట్ అయ్యాడు, మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత అవుతున్నాడు. ఇట్లాంటి ఒక ట్రాన్సిట్ ఇది. ఆల్మోస్ట్ 7 months ప్లస్ టైం పీరియడ్ లో ఈ ట్రాన్సిట్ అయితే జరుగుతుంది. చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దుస్థానమైన 12th house కాబట్టి చాలా చేంజెస్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా వాల్యుబుల్ అండ్ వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనమాట. అండ్ మీకు శతభిష నక్షత్రం గురించి ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తాను, అది అర్థమైతే మాత్రమే మీరు రిలేట్ అవుతారు ప్రిడిక్షన్స్ అన్నిటికీ కూడా. చూసుకుంటే శతభిష నక్షత్రం అనేది వరుణ దేవుడికి లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట. వరుణ దేవుడు అంటే ఎవరు? మీకు ఇక్కడ గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించిన దేవుడు అనమాట. మీకు ఏదైనా సరే ఈ శతభిష నక్షత్రం కూడా వరుణ దేవుడికి రెప్లికేట్ చేస్తూ అండ్ లింకేజ్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది కూడా శతభిష నక్షత్రం కూడా మీకు కంప్లీట్ హీలింగ్ కి సంబంధించిన నక్షత్రం, నయం అవడం కానీ, ఇంకా రిజనరేషన్ ఈ యొక్క అంటే పునర్జీవనం పొందడం కానీ, అండ్ ఈ యొక్క ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉండడం, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడం, ఇట్లాంటి వాటన్నిటికీ ఈ 4 కారకత్వాలను మేజర్గా రిప్రజెంట్ చేసిన నక్షత్రం శతభిష నక్షత్రం. ఓకే, మంచిగా హీలింగ్, అది మానసిక రుగ్మతలు కావచ్చు, ఫిజికల్ రుగ్మతలు ఏదైనా సరే, ఎక్స్టర్నల్ గాయాలు కావచ్చు, ఏదైనా సరే అన్ని కూడా మీకు హీలింగ్ చేసే నక్షత్రం అనమాట, అది నయం చేసే నక్షత్రం. ఇదనమాట. దీన్ని గుర్తుపెట్టుకుని ప్రెడిక్షన్స్ అన్ని వినండి, మీకు బెటర్గా రిలేట్ అవుతారు. ఇక 12th house అంటే ఏంటంటే మీకు ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి, ఎందుకంటే ఇది మీన రాశి వారికి 12th house లో రాహు ట్రాన్సిట్. ఓకే, శతభిష నక్షత్రంలోకి. 12th house అంటే ఏంటి? ఇక్కడ కంప్లీట్ గా ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి, ఫారిన్ సెటిల్మెంట్స్ కి సంబంధించి, లాంగ్ వే ట్రావెల్స్ కి సంబంధించి, స్లీప్ కి సంబంధించి, అండ్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించి థాట్స్, ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది పాజిటివ్ అవుతున్నాయా, నెగిటివ్ అవుతున్నాయా, అండ్ ఇవన్నీ కూడా వస్తుంది. అండ్ మీ యొక్క కళలకు సంబంధించి ఒక డ్రీమ్స్ అన్ని కూడా 12th house అనేది వస్తుంది. ఇన్ని కారకత్వాస్ అనేది ఉండడం వల్ల పర్టికులర్గా వీటన్నిటిలో కూడా దాదాపుగా ఉన్న కారకత్వాస్ అన్నింటిలో పాజిటివ్ సైడ్ అనేది ఉంది. ఎందువల్ల అంటే రాహు ఇక్కడ శతభిష హీలింగ్ కాబట్టి. ఫారిన్ ట్రావెల్స్ ని చేయాలనుకుంటున్న వారు కావచ్చు, ఫారిన్ సెటిల్మెంట్స్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా చాలా పాజిటివ్ టైం పీరియడ్. సెటిల్మెంట్స్ కానీ అలాంటివన్నీ కూడా, ట్రావెల్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. వీసాస్ కావచ్చు, ఈ యొక్క అలాంటివన్నీ కూడా మీకు అప్రూవ్ అవ్వడం కానీ, అండ్ ట్రావెల్స్ అంటే బాగా జరగడం అనేది జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు నాట్ ఓన్లీ ఓవర్సీస్, మీరు ఫారిన్కి వెళ్ళాలని కాదనమాట, మీ నేటివ్ నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నా, ఏదైనా దూర ప్రాంతాల్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నా, ట్రాన్స్ఫర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఈ టైం పీరియడ్లో ఎక్కువగా జరుగుతాయి అనమాట, ఫర్ ష్యూర్లీ. ఎందుకంటే రాహు ఇక్కడ ఇన్స్టెబిలిటీని అండ్ మూమెంట్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. రీలొకేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట, ప్లేసెస్ చేంజ్ అవ్వడానికి సంబంధించిన ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 12th house అంటే ఏంటంటే మళ్ళీ హిడెన్ ఎనిమీస్ కూడా. ఓకే, మీకు హిడెన్ ఎనిమీస్ అంటే ఏంటంటే కనిపించకుండా ఉండే శత్రువులు అనమాట, మీకు తెలియని శత్రువులు. ఈ టైం పీరియడ్లో మీకు తెలియని శత్రువులు అంటే మీతో బాగుండే వాళ్ళు కూడా మీకు తెలియని శత్రువులు అవుతారు కదా. అలాంటి వారికి ట్రబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఓకే, మీతో మీకున్న హిడెన్ ఎనిమీస్కి ట్రబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. అండ్ దాని ద్వారా మీ పైన ఫోకస్ చేయకుండా ఇంకా వదిలేసేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ మీకు లైఫ్లో స్మూత్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. హిడెన్ ఎనిమీస్ వాళ్ళు చేసే ఆ యొక్క నెగిటివ్ వర్క్స్ వల్ల మీ లైఫ్లో కొన్ని స్ట్రక్స్, కొంచెం ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి మీ లైఫ్ అనేది కొంచెం స్మూత్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఇన్సామ్నియా కావచ్చు, ఇట్లాంటివి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హీలింగ్ అనేది ఉంటుంది. నిద్ర పట్టడం లాంటివన్నీ కూడా బాగా జరుగుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ థింకింగ్ అనేది బాగుంటుంది. యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి, అండ్ డిప్రెషన్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. చైల్డ్హుడ్ ట్రామాస్ అండ్ పాస్ట్లో మీకు ఒక 10 years 5 years బ్యాక్లో జరిగిన మెంటల్ డిస్టర్బెన్సెస్ నుంచి హీలింగ్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కంప్లీట్ హీలింగ్ అనేది ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మర్చిపోయి ఇంకా వాటన్నిటి నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోవడం అనేది ఉంటుంది. కొంచెం మ్యారిటల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట ఈ టైం పీరియడ్లో. 12th house రాహు వల్ల కాస్త మ్యారిటల్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. దుర్గాదేవి కవచం కావచ్చు, దుర్గాదేవి స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్రం, ఇట్లా ఏదైనా సరే చేసుకుని స్పిరిచువల్ సైడ్లో ఉండండి. మోస్ట్లీ స్పిరిచువల్గా ఉన్నారంటే రాహు నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అది కూడా శక్తి స్వరూపాలు, అమ్మవారి యొక్క ఆరాధనలు ఎక్కువ చేసుకుంటూ ఉంటే ఇంకా తగ్గుతాయి అన్నమాట. ఇట్లా ఈ మ్యారిటల్ ఇష్యూస్ తగ్గాలంటే ఇదైతే ఫాలో అవ్వండి. అండ్ మీ ఇంట్యూషన్ టూ మచ్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇంట్యూషన్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఇది జరగవచ్చు, ఇది జరగచ్చు, ఇది జరుగుతుందేమో అని మీకు ఇంట్యూషన్ వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఓకే, సో అట్లా ఇంట్యూషన్ అనేది చాలా పవర్ఫుల్గా బిల్డ్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ పర్సన్ రావచ్చు, ఈ పర్సన్తో నేను మాట్లాడచ్చు, ఇతను నేను చూడొచ్చేమో అనుకుని ఇంట్యూషన్ చెప్పిందంటే ఖచ్చితంగా పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం, కనిపించడం అట్లీస్ట్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంట్యూషన్ పవర్ చాలా బాగా పెరుగుతుంది. ఇది పర్టికులర్ ఆస్ట్రాలజీ ఫీల్డ్స్ ఉన్న వారికి ఇంకా సూపర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఇంట్యూషన్ అనేది పెరిగిందంటే ఆస్ట్రాలజీలో బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రిడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఇంకా కూడా. సో జస్టిస్ అండ్ లీగల్ రిలేటెడ్ మ్యాటర్స్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. నాట్ టూ గ్రేట్ రిలీఫ్, బట్ సమ్ వాట్ రిలీఫ్. కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ అయితే లిటిల్ బిట్ క్రియేట్ అవుతాయి, దానివల్ల లిటిల్ బిట్ రిలీఫ్ అయితే ఉంటుంది. సో ఇదనమాట మొత్తం అంతా కూడా ఈ యొక్క రాహు ట్రాన్సిట్ 12వ స్థానంలో జరగడం వల్ల మీకు కంప్లీట్గా ఈ యొక్క 7 months టైం పీరియడ్లో ఉండబోయే ప్రొడిక్షన్స్ అన్నీ కూడా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని చూస్తున్నారో వారికి ఒక ఆస్ట్రాలజీ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను అనమాట. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను లైవ్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నా. కంప్లీట్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫౌండేషన్స్ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ చేస్తాను. ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అందరినీ కూడా ట్రైన్ చేస్తాను అనమాట. కంప్లీట్గా మీరు ఈ 1.5 month కోర్స్ అనమాట. ఇది 1.5 month తర్వాత డెఫినెట్లీ ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. కంప్లీట్గా మీకు అన్వాంటెడ్ థియరీ అది ఏది కూడా లేకుండా నీట్గా ఉన్న థియరీస్ నార్మల్గా మీరు ఏదైతే అవసరమో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కేస్ స్టడీస్, బ్యూటిఫుల్ కేస్ స్టడీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి మంచిగా ట్రైన్ అయితే చేస్తాను. సో ఈ యొక్క కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ 1.5 months కోర్స్ ఉంటుంది. వీకెండ్ క్లాసెస్ ఉంటాయి విత్ 22 to 24 సెషన్స్ అయితే ఉంటాయి. అండ్ నేను అనుకుంటున్న టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్లో 5 PM to 7 PM చెప్దామని అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఆ టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వకుండా వేరే టైమింగ్స్ అనుకుంటూ కూడా పర్వాలేదు, మీకు ఆ టైమింగ్స్లో మీ అడ్జస్ట్ చేసి మీకున్న బ్యాచ్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏ టైం అయినా పర్వాలేదు అనమాట, మీ యొక్క అవైలబుల్ టైమ్స్ చెప్పొచ్చు. సో ఇది అండ్ నెక్స్ట్ ఒక 10 seconds తర్వాత యాడ్ అయితే ప్లే అవుతుంది కోర్సుకు సంబంధించి. సో మొత్తం చూడండి, ఫీజు కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఏమేమి చెప్తారని కావచ్చు, అన్నీ కూడా ఉంటుంది. మీరు అన్నీ చూసి మీకు అంతా కూడా ఓకే ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఓన్లీ సీరియస్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఆ యొక్క టైం వేస్టర్స్ కావచ్చు, ఊరికి సరదాగా మాట్లాడదామని, టైం పాస్ చేద్దామని కాల్ చేసే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. సో వారి వల్ల నాకు అయ్యే టైం వేస్ట్ వల్ల ఈ యొక్క రియల్గా గైడెన్స్ కావాల్సిన పీపుల్కి, రియల్గా సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్న పీపుల్ అందరూ కూడా చాలా మిస్ అవుతున్నారు అనమాట. సో చాలా వరకు డిలేడ్ రెస్పాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఓన్లీ సీరియస్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇది ఒక హార్ష్గా ఉన్నా కూడా ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉంటే, కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి
రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.